నమస్తే, నేను డాక్టర్ కపిల స్నేహ హోమియోపతి సీనియర్ కన్సల్టెంట్. ఈ ఎపిసోడ్లో అరికాళ్ళ మంటలు ఎందుకు వస్తాయి అనే విషయంపై చర్చించుకుందాము. సాధారణంగా అరికాళ్ళ మంటలు అనేది వైటమిన్ B12 డెఫిషియన్సీ వల్ల, లేదా టైప్ 2 డయాబెటీస్ వల్ల, లేదా థైరాయిడ్ వల్ల, లేదా మనం ఎక్కువసేపు నిల్చోవడం వల్ల, మరియు కండరాల బలహీనత వల్ల, లేదా మనకి రక్త బలహీనత వల్ల వస్తూ ఉంటుందండి. సాధారణంగా నరాల వీక్నెస్ ఉన్నవారికి కూడా ఎక్కువగా మనము మంటలు అనేవి వస్తుంటాయి. మంటలు వచ్చినప్పుడు మనము ఏం చేయాలి? మంటలు వచ్చినప్పుడు కొన్ని నీళ్ళు టబ్లో కానీ బకెట్లో కానీ నీళ్ళు తీసుకొని అది 10-20 నిమిషాలు పెట్టినట్లయితే, అంటే ముఖ్యంగా వామ్ వాటర్ అంటే గోరువెచ్చని నీళ్ళు తీసుకొని పెట్టినట్లయితే మనకు మంటలు అనేవి ఈజీగా తగ్గుతాయి. అది కాకుండా కొంతమందిలో చల్లనీళ్ళు పెట్టినట్లయితే మంటలు అనేవి తగ్గుతూ ఉంటాయి. మరియు ఎక్కువసేపు నిల్చోవడం తక్కువ చేయాలి. దాంతోపాటు మనకి అలోవెరా జెల్ రోజువారీ నైట్ అరికాళ్ళల్లో అప్లై చేసినట్లయితే మంటలు తగ్గుతాయి. సమ్మర్లో కాకుండా మామూలుగా వేడి తక్కువ ఉన్నప్పుడు మీరు నిద్రలో మంటలు కనుక ఎక్కువ ఉన్నట్లయితే ఆవాల నూనె అరికాళ్ళలో వారానికి ఒక్కసారి రాసినట్లయితే మంటలు తగ్గుతాయి. వేడి ఎక్కువ ఉన్నవారు అవాయిడ్ చేయడం మంచిది. ఎవరికైతే చలువ అనే శరీరతత్వం ఉంటుందో వారు రాసినట్లయితే ఈ సమ్మర్లో ఈ వేడికి మంటలు తగ్గించుకోవచ్చు. దాంతోపాటు ఎక్కువ నీరు తీసుకోవాలి. నీరు, ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువ తీసుకున్నట్లయితే మనకి మంటలు అనేది రాదు. అతి ముఖ్యంగా నట్స్, ఈ సన్ఫ్లవర్ సీడ్స్ మరియు ఈ పంకిన్ సీడ్స్ లాంటివి ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. ఫ్లాక్స్ సీడ్స్ కూడా ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. తీసుకున్నట్లయితే ఈ నరాల బలహీనత తక్కువ ఏర్పడుతుంది. వైటమిన్ B12 ఈజీగా అబ్జర్వ్ అవుతుంది. సో అది కాకుండా మన హోమియోపతి ట్రీట్మెంట్లో మంటలు వచ్చినట్లయితే మంటలతో పాటు ఇచ్చింగ్, కొన్ని ర్యాషెస్ రావడం అలా ఉన్నట్లయితే సల్ఫర్ చాలా బాగా పనిచేస్తుందండి. మరియు మనకి క్యాలిఫోస్ 30 కూడా చాలా బాగా పనిచేస్తుందండి. దాంతోపాటు వ్యక్తిగత కారణాలను బట్టి కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది. సో డాక్టర్ పర్యవేక్షణలో మందులు వాడడం అతి ముఖ్యమైన విషయం. ధన్యవాదాలు.